ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితోపదేశ కాండము 31 అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భయపడకుడి, దిగులు పడకుడి అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో దిగులు పడతా ఉన్నావు? కుటుంబ పరిస్థితుల గురించి దిగులు పడుతున్నావా? ఏం జరుగుతుందో అనేటువంటి, నా ఉద్యోగం ఉంటుందా ఊడిపోద్దని భయపడుతున్నావా? ఏ విషయంలో భయపడద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అని మోషే తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుని ఆయన చెప్తున్నాడు. రెండవ ఉపదేశం చేస్తూ ద్వితీయోపదేశ కాండంలో ఆయన తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు, ఏ విషయానికి మీరు దిగులు పడవద్దు. మీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. మనతో మన బంధువులు, మనతో మన తల్లిదండ్రులు, మనతో మనకిష్టమైన వారు వస్తున్నప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి క్రీస్తు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నీతో వస్తున్నప్పుడు, నీతో ఉంటున్నప్పుడు ఇంకెంత ఆనందం, ఇంకెంత సంతోషం. ఏ విషయంలో కూడా భయపడవు. అనంత జ్ఞాన సంపూర్ణుడైనటువంటి ప్రభువు నీతో ఉన్నప్పుడు ఏ విషయంలో భయపడకుండా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. దిగులు పడవద్దు, ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు కనుక అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. నీతో నీ తండ్రి వస్తున్నప్పుడు నీకు కావాల్సినవన్నీ ఎలా ఆయన చూచుకుంటాడో, నీకన్నీ ఆయనే చూసి నిన్ను సంతృప్తిపరుస్తాడో, నీ ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా నీతో ఉండి నీ అక్కర్లు తీర్చేవాడు, నీ అవసరాలు తీర్చేవాడు, నీకున్నటువంటి ప్రతి లోటును తీర్చేవాడు. కనుక దేవాది దేవుని మనతో ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు తన కృప చేత నిన్ను బలపరిచి దీవించేవాడుగా ఉంది. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడానికి కొందాలు ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ సన్నిధి, నీ కృప మాతో ఉంచి నడిపించమని. నేనా దిగులు పడవద్దు, భయపడవద్దని నువ్వు మాతో ఉండే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.